జయ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. మరి నిన్నటి రోజున అంటే 15వ తారీఖు సోమవారం ఏకాదశి రోజున పీఠాధిపతులు మఠాధిపతులు చెప్పినటువంటి ప్రకారంగా ఇక్కడ అమ్మవారు వెలవడం జరిగింది. అందరూ కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కాబట్టి అమ్మవారు వెలిసినటువంటి సందర్భంలో చాలా జనాలు కూడా భక్తులు కూడా కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే విజయవాడలో వెలిసినటువంటి అమ్మవారి అంత శక్తివంతమైనటువంటిది, ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారు కూడా అంత శక్తి స్వరూపిణని స్వయంగా వారి పీఠాధిపతులు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కూడా మన దగ్గర ఉన్న, ఏదో మాటకు వచ్చినటువంటి విధంగా ఏదో నోటికి వచ్చిన విధంగా చెప్పడం కాదు అది. కాబట్టి ఈ అమ్మవారు వెలిసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం రోజున బోనాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపడానికి మా గ్రామస్తులు గాని కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ముల్కల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తామే స్వయంగా బోనాలను తయారు చేసుకుని